0.0 వచ్చి పోతుంది, అయినా సేమ్ ఉన్నది 0.1 వచ్చి పోతుంది. ఓకే, రీడింగ్ చూద్దాం. డీసీ రీడింగ్ ఏమొస్తుంది? మళ్ళీ సెకండ్ స్టెప్ అంటే మనం డైరెక్ట్ తీసుకుంటుందా? ఏం తీసుకుంటలేదు, ట్రిగర్ చేస్తున్నా 110 140 స్టక్ అవుతుంది. ఓకే, కానీ ఏం ఆన్ అయ్యలేదు, 140 మీద స్టక్. అంటే ర్యామ్ రివాల్వ్ చేయొచ్చు, లేదంటే ఒకవేళ ర్యామ్ రివాల్వ్ చేసి చూడాలి. ఒకవేళ కాకపోతే చేద్దామంటే ఇక్కడ నుంచి కాదు, ఇక్కడ నుంచి అందులో పని యూఎఫ్ఎస్డి కూడా గ్లూ క్లీన్ చేసుకోవాలి. స్మూత్ గా చేసుకోవాలి గ్లూ క్లీనింగ్. ఎక్కువ మనము రఫ్ గా అన్నమనుకో కింద క్రాక్స్ అనేది కట్ అవుతాయి. ఓకే, 2 సైడ్స్ అయిపోయింది. ఇంకో సైడ్ ఈ గ్యాప్ లకు పోయిందా? కరెక్ట్. దీంట్లోనే తిరగాలి. మీ ఫ్లోర్ అనేది చుట్టుపక్కల మళ్ళా యూఎఫ్ఎస్ దానికి పోవద్దు, నాజిల్ దీంట్లోనే తిరగాలి. ఒక 20 టైమ్స్ దింపిన తర్వాత బ్లేడ్ ఇంజెక్ట్ చేసి ఫోర్స్ తోని కొంచెము లోపల కనాలి. ఓకే, రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు క్లీన్ అలా ఇట్లా తింపాలి. నేను ఆనిచ్చిన అన్ని బాల్స్ కి ఏం చేయాలి, ఒక 10 టైమ్స్ ఇట్లా తిప్పి ఇది మెత్తగా కొట్టాలి. అంటే గ్లూ అనేది ఏమవుతుంది, మెత్తగా అవుతుంది. ఇప్పుడు అప్లై చేసుకోవాలి. అప్లై చేసేటప్పుడు అయితే దానికి గట్టిగా పట్టుకోవాలి. మనం తగిలితే ఎక్కువ తీసుకుంటుంది అది పీపీడి. ఎక్కువ తీసుకుంటే బాల్స్ అనేవి హైట్ వచ్చేస్తాయి, లోపల కలిసిపోతాయి. 310 అలా పెట్టుకోండి మీరు. ఎలా అవుతుందో అట్లా మనది సీజన్ అనేది కిందికి రావాలి.
అవుతాయి అంటున్నారు కదా, అవి ఎలా అవుతాయి? అప్పుడు కదిపేస్తే అవుతాయా డబల్? అంటే ఎక్కువ ఎక్కువ పీపీడి వచ్చిందనుకో, వితౌట్ సిపియు ఏం తీసుకోదు ట్రిగర్ చేస్తే. కాబట్టి సిపి చేసిన తర్వాత మనము రీడింగ్ చెక్ చేద్దాం. ఆటోమేటిక్లీ కూర్చోండి. ఇప్పుడు కరెక్ట్ ఓకే. ఇంతకుముందు మనది స్ట్రక్ అవుతుండే, ఈ పాయింట్ కి చూసి మనము చేయాలి. ఇలా కూడా చూసుకొని ఏమన్నా ఒక 20 సెకండ్ దాకా ఇలా కొట్టి ఫ్లక్స్ చేయాలి. ఎందుకంటే ఎయిర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఒక 10 బాళ్ళు అట్టి ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఎయిర్ ఎక్కువ అని ఆటోమేటిక్ అది కూర్చుండిపోతుంది. ఓకే, ఒక 10 మినిట్స్ పెడితే అదే స్టార్ట్ అవుతుంది. చూద్దాం.